అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఆసరా చేయూత పథకం రూ. 4016, ఆసరా చేయూత దివ్యాంగుల పెన్షన్ రూ. 6000. ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పెంపు ఎప్పుడు ఉండబోతుంది, ఈ 6 గ్యారంటీలకి సంబంధించిన వివరణ గురించి కూడా స్పందించడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ ఆసరా చేయూత పథకానికి సంబంధించిన నిధులను లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుంది, దీంతో పాటుగా ఈ నెల పెన్షన్కి సంబంధించిన నిధులను కూడా ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే సమాచారం తెలుసుకుందాం. మీరు చూడటమే కాకుండా మీ తోటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు మొత్తానికి రైతు భరోసా కావచ్చు, ఇటు ఆసరా పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ప్రతిసారి తెలియజేస్తుంటాను. ఇక అప్డేట్లోకి వస్తే, ఏదైతే ఎన్నికల హయాంలో మేనిఫెస్టోలో చేయూత పథకంలో చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, అలాగే ఒంటరి మహిళలకి సంబంధించి, ఎయిడ్స్ రోగులకు సంబంధించి ఇలా చాలా విభాగాలకి సంబంధించిన లబ్ధిదారులకు రూ. 4016 ఇప్పుడు ఎవరైతే 2016లో పొందుతున్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఈ హామీ మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈ నిధుల విడుదలకి సంబంధించి ఒక వివరణ అయితే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చివరి రోజైన ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అనేవి ముగింపుకు పలుకుతున్న నేపథ్యంలో రూ. 7,500 రైతు భరోసా గురించి చర్చకు వచ్చిందనమాట. ఈ చర్చలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఏమంటుంది అంటే, బీఆర్ఎస్ హయాంలో సుమారుగా 6 నుండి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. దీంతో ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అనేవి మేము వడ్డీలే కడుతున్నాం. దీనికి అదనంగా 5,000 రూపాయల ఉద్యోగస్తులకి జీతపత్యాలు, సుమారుగా 13,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయింపు చేస్తున్నాం. వచ్చే ఆదాయం మాత్రం 17,000 కోట్లే, అయ్యే ఖర్చు మాత్రం 20,000 కోట్ల రూపాయలు ఉంది అని వారు చెప్పారు. ఇందులో భాగంగా అసలు ఏదైతే పథకాలు ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయలు 6,000 పథకాలు ఉన్నాయో వీటికి సంబంధించి వివరణ ఏంటి అని అడిగిన నేపథ్యంలో, ఏదైతే ప్రస్తుతం వీళ్ళందరికీ 2016 దివ్యాంగులకి 4,016 ఇస్తున్నారు కదా, అయితే ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు 6,000 రూపాయలు, మిగిలిన వారికి 4,000 రూపాయలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అనే స్టేట్మెంట్ మనం చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా చేయూత పథకానికి సంబంధించిన నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో తెలియజేయబోతుంది. అయితే 2025 కొత్త సంవత్సరంలోనే 4,016 రూపాయలు ప్లస్ 6,000 రూపాయల పెన్షన్లు అనేవి లబ్ధిదారులకు అందనుందనే సమాచారం కూడా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొత్తం రైతు భరోసా గురించి అయితే మాట్లాడారు. బహుశా ఆసరా చేయూత పథకాన్ని కూడా 2025 కొత్త బడ్జెట్లో కేటాయింపులు చేసి నిధులు లబ్ధిదారులకు అందిస్తారనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అనే దాని గురించి మాట్లాడుకుంటే, కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం 4,016 రూపాయలు, 6,000 రూపాయలు ప్రారంభోత్సవం టైంలోనే ఈ కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరికల్లా 100% పెన్షన్లను అందించడానికి ప్రణాళికను అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. నిధుల సర్దుబాటుని బట్టి లబ్ధిదారులకి నిధులను అందించే ప్రక్రియకు అధికారులకి పూర్తి స్థాయి అవకాశాలను కల్పించేట్లా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇవైతే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఉన్న కొన్ని అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.